గోల్కొండ దర్వాజా, ఈ దర్వాజాలకేంచే పోతాము అని చెప్పిన కదా. ఇగో ఈ పెద్ద దర్వాజా అదే. ఈ దర్వాజాలకేంచే మొత్తం పోతరాజులు, బోనాలు, అమ్మవార్లు, శివశక్తులు, జోగినులు అందరు పోతారు. పబ్లిక్ కూడా ఇళ్ళకేంచే పోతారు. పోయినోళ్ళు పోయినట్టు వంటలు చేసుకున్నాడు, భోజనాలు చేసుడు, బోనాలు ఊదిచ్చుడు, బోనాలు చేసుకున్నాడు, అమ్మవారికి ఓడి బియ్యాలు పోసుడు. ఇక సాయంత్రం అవుతుంది అంటే పలారం బండ్లు లేకుంటే తొట్టెళ్ళు గిట్టెళ్ళు తెచ్చే పొరలంతా వస్తుంటారు. చూడుండమ్మ పబ్లిక్ ఎంతగానో పోతున్నారు. నడుగుండి లోపలికి పోదామండి మనం ఇట్లా. దర్వాజాలకెంచి లోపలికి రాగానే ఇక్కడ చప్పట్లు కొడితే నీరు కినబడుతుంది అంటారు కదా. ఆడికి రాగానే పెద్ద సార్ కనబడ్డాడు నాకు. ఈ సార్ పేరు హనుమంతరావు సారు. మొత్తం ఆ ఎంపీఆర్ ఉంటుంది కదా. పబ్లిక్ అందరికీ ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ఏం కథ, లెవెల్ ఏం చేస్తుంది అన్ని చెప్పే శాఖ ఈ సార్ది. ఎట్లా నడుస్తున్నాయి సార్ బోనాలు? చాలా అద్భుతంగా జరుగుతాం మా చంద్రబాబు గారు. మొత్తం టోటల్గా అంగరంగ వైభవంగా ఈసారి ప్రభుత్వం 20 కోట్ల బడ్జెట్ తోటి బోనాల పండుగని స్టార్ట్ చేసింది. రాష్ట్ర కమిటీలో చాలా పెద్దలు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మంత్రులు మన పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, అదేవిధంగా దుద్దుల శ్రీధర్బాబు గారు, అదేవిధంగా ఇతర సభ్యులు కూడా కేశవరావు గారు, జిహెచ్ఎంసీ మేయర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు రాష్ట్ర కమిటీ అధ్యక్షతన ఉత్సవ కమిటీలు కూడా ఏర్పడ్డాయి. దేవాలయాల తరఫున మొత్తం దేవాదాయ శాఖ తరఫున టోటల్ సిబ్బంది ఇదే పనిలో ఉన్నారు. అంతేకాకుండా పోలీసు వారు, మెడికల్ అండ్ హెల్త్, టూరిజం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, ఒక డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా 5 లక్షల వాటర్ ప్యాకెట్స్ అందజేయడం జరిగింది ప్రభుత్వం. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కానీ రాత్రి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా టోటల్గా అన్ని ఏర్పాట్లు కూడా, టాయిలెట్స్ ప్రతి ఒక్కటి కూడా. మొన్న కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా అడిషనల్ సిపి గారు రివ్యూ సమీక్ష చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. సార్ దినమంతా అంటే లైట్లు ఉంటాయి. మీరు లైట్ల గురించి ముచ్చట చెప్పారు కాబట్టి అడుగుతున్నా. నాతికి జర లైట్ కష్టమవుతుంది. ఇలా లోపల ఎక్కడిది కూడా అంత రాళ్ళ దారి కదా. బాగా ఏర్పాటు చేసినారు ఈసారి. పోయినసారి కూడా కొంత ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మనకు లంగర్ హౌస్ నుంచి గుట్ట దాకా పై దాకా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు, దేవాదాయ కమిటీ వారు కూడా వీరందరూ కలిసి ఎక్కడెక్కడ కావాలి, ఎక్కడెక్కడ అదనంగా కావాలో కూడా నిర్ణయించుకొని ఏ విధమైనటువంటి లైటింగ్ ఇబ్బంది లేకుండా బ్లాక్ స్పాట్స్ అన్ని కూడా చూసుకొని మొత్తం దేదీప్యమానంగా వెళ్తుండేటట్టు చేసినారు. హనుమంతరావు సారు ఎట్లెట్లున్నాయి, ఏం కథ, సౌలతులు అన్నీ ఎట్లున్నాయి అన్ని ముచ్చట చెప్పిండ్రు సార్. మరి వచ్చపోయేటోళ్ళకు భోజనాలు అంతా వీళ్ళు ఏర్పాటు చేస్తారంటే కదా ఇక్కడ. అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే వాళ్ళు ఇక్కడ వచ్చి భోజనాలు చేసుకుని పోయే సంస్కృతి ఉంది. అది కాకుండా ప్రసాదాలు ఇవన్నీ కూడా వాళ్ళే భక్తులు వాళ్ళంతటి వాళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ సహభక్తులకి ఇవ్వడం కూడా ఒక అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అది కొనసాగుతుంది. ఇప్పుడే చూసినాం ఎవరికి వాళ్ళు వంట పనులలో కూడా అందరు కూడా నిమగ్నమైనమ్మా. పోయినకింతకు వచ్చినప్పుడు 10,000 మందికి భోజనాలు వండిపిస్తున్నారు. బాగానే మందికి భోజనాలు అయితే అమ్మ వచ్చిన పైన పిల్లలందరికీ ఇళ్ళలో చెప్పేసి వస్తారు, కానీ భోజనాలు టిఫిన్ డబ్బాలు పట్టుకొని ఏమొస్తారని మేమే వండిపిస్తామన్నారు. మరి భోజనం ఇట్లా అయిందా సార్ మీది? నాకు చేస్తా తల్లి, ఇంకా ఒకసారి ఏర్పాట్లు చూసుకుంటా, తప్పనిసరిగా భోజనం చేసే వెళ్తాం. మంచిది సార్. ఇదైందా లేదా చూసుకో. తిన్న సార్ నేను తినే వెళ్ళిన. ఎందుకంటే సాయంత్రం దాకా ఇక ఎట్లనన్నా తిరగచ్చు. మెల్లగా తిన్నామంటే కడుపులు ఇంత పడ్డదంటే సాయంత్రం దాకా తిరగచ్చు అన్నట్టుగా వెళ్ళిన నేను. పోయేస్తా సార్. నమస్తే. పబ్లిక్ తోటి మాట్లాడతాం మళ్ళీ. పోయేస్తా సార్.